హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ టైలరింగ్ ఛానల్. ఇప్పుడు నేను నేర్పిన టైలరింగ్ సెకండ్ అండి. టైలరింగ్ 2 మాట. 1 ఆల్రెడీ అయిపోయింది ఎపిసోడ్. ఇది సెకండ్ ఎపిసోడ్ మాట. ఇది ఓన్లీ కొత్త వారికి బాగా అసలు ఏమీ రాని వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుందండి. నేను చెప్పేటివి ఏవైనా సరే కొంచెం అర్థం చేసుకోండి. మళ్ళీ అన్నీ వచ్చి కదా అని పెడుతున్నాను కదా అనుకోవద్దు. ఇది హెమ్మింగ్ చేతి పని చేస్తున్నాం కదా, బ్లౌజ్కి కానీ చీర ఫాల్స్ వేసుకునేటప్పుడు కానీ అట్లా. చాలామంది బ్లౌజు హెమ్మింగ్ చేయాలనుకున్న వాళ్ళకి రాదు అనుకుంటే ఇలా చూడండి, 2 విధాలుగా చూపిస్తాను. ఇది హెమ్మింగ్ మాట. ఇది ఓన్లీ బ్లౌజులకు మాత్రమే యూజ్ చేస్తారు. కొంచెం జూమ్ చేసుకొని చూడండి నేను ఎలా కుడుతున్నాను అనేది. ఇదే రకంగా బ్లౌజులకు కూడా కుట్టాలి. బ్లౌజ్ స్టిచ్ చేసేది మాత్రం ఇట్లాగే కొంచెం సన్నసూది తీసుకోండి. చూసారా, సన్నగా వస్తుంది. మీకు దారం కనపడాలని వేరే కలర్ తీసుకున్నాను, లేకపోతే అది కూడా కనపడకుండా వస్తుంది. నేను డబుల్ వేస్తున్నాను అనమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని. అట్లా వేసుకోవాలి. మొత్తం చేతి పని, బ్లౌజ్కి చేతి పని మాత్రం ఇట్లాగే చేస్తారు. ఇలాగే చేయాలి చేతి పని మాత్రం. బ్లౌజ్కి మాత్రం ఇట్లా చేయాలి. వచ్చి కదా అని కాదు, అందరికీ రాదు కదండి, కొంతమందికే వస్తుంది కదా, అందుకని. ఇప్పుడు ఇంకో విధానం కూడా చూపిస్తున్నాను, అది కూడా చూడండి. ఇది చీర ఫాల్స్కి బాగుంటుంది. అది కూడా వేస్తారు చీర ఫాల్స్కి. మిషన్ కుట్టని సేమ్ టు సేమ్ మిషన్ ఎట్లా కుడతామో అట్లా వచ్చేస్తుంది, రన్నింగ్ స్టిచ్ లాగా. చూడండి ఎట్లా వస్తుందో. సేమ్ 2 ఒకలాగా ఉంటాయి, కానీ చీర ఫాల్స్ గట్టిగా ఉండాలి అంటే ఈ మోడల్లోనే కుడితే మీకు గట్టిగా వస్తుంది. అదే ఫస్ట్ మోడల్ చూపించిన మోడల్ కుట్టారనుకోండి, మీరు చీర తడిపేటప్పటికి అది దగ్గరికంట మొత్తం కిందకంట వచ్చేస్తుంది అన్నమాట, ఫాల్ అంతా. అందుకని ఇది ఫాల్స్కి వేయండి. అది బ్లౌజులకు మాత్రం అదే స్టిచ్చింగ్ మొత్తం. అందరికీ వచ్చు కదా అని మళ్ళీ చెప్పట్లేదండి, నేను నార్మల్గా కొత్త వారి కోసమని చెప్తున్నాను, అర్థం చేసుకోండి ప్లీజ్. చూసారా ఇట్లా వస్తుంది ఫాల్స్. ఇదేంచి బ్లౌజులకు వేసేది.